పిల్లలు ఫోన్కి అలవాటు పడిపోయారు. వాళ్ళు ఏ వీడియోస్ చూస్తున్నారు అనేది మనం పేరెంట్స్గా కూర్చుని 24/7 వాళ్ళతో మనం కూర్చుని గడపలేకపోతున్నాం. సో వాళ్ళు ఇలాంటి వీడియోస్ చూస్తున్నారు, అలాంటి వీడియోస్ చూస్తున్నారు. వాళ్ళకి అది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మేబీ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ అని అనుకుంటున్నాం. ఇప్పుడు పెరుగుట విరుగుట కొరకని అప్పట్లో సెల్ ఫోన్స్ లేవు, బాగుండేది. కెమెరా ఉన్న సెల్ ఫోన్స్ లేవు, అప్పుడు బాగానే ఉండేది. ఇవాళ రేపు కెమెరా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కూడా, నన్ను ఎవరు వీడియోలు తీస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు కూడా నాకు తెలియట్లా. వాళ్ళు సెల్ఫీ తీసుకున్నారు, చూస్తే నన్నే తీసుకుంటున్నారు. సో ఎక్కడ ఉంది? అమ్మాయిని కనాలంటే భయం వేస్తుంది. నాకు ఆడపాప ఉంది, 9 years old గర్ల్. తను స్కూల్కి వెళ్ళి వచ్చే వరకు నాకు టెన్షన్, నేను షూటింగ్కి వెళ్ళి వచ్చే వరకు నాకు టెన్షన్. మాది గేటెడ్ కమ్యూనిటీ. సో నా పర్మిషన్ లేనిది పాప ఎటు వెళ్ళడానికి లేదు. వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఏదైనా కార్లో వెళ్ళిపోతే హూజ్ రెస్పాన్సిబుల్? 24/7 వాళ్ళని పెంచడానికి మేము కష్టపడుతున్నాము. వాళ్ళతోనే ఉండి పెంచాలని చాలా మంది పేరెంట్స్ని తప్పు పడుతున్నారు. ఎందుకు పేరెంట్స్ కావాలని వదిలేస్తారా పిల్లల్ని? అట్లా కాదు కదా. ఉయ్యాల్లో పడికేసి పాపని నేనేదో పని చేసుకోవడానికి వెళ్తాను. మా డ్రైవర్గా ఉన్న అబ్బాయి నమ్మకస్తుడే లోపలికి వచ్చాడు. వచ్చి వాడేదో పని చేసుకుంటున్నాడు, లేకపోతే వాడికి ఏదో ఇంపార్టెన్స్ ఉంది, వాడు వచ్చాడేమో అనుకుంటాము. వచ్చి చూస్తే పాప లేదు, ఏం చేస్తాం? సో ఇవాళ రేపు దీని గురించి మాట్లాడుకోవడం, ఎందుకంటే మనలో మార్పు వస్తానే. సొసైటీ అంటే ఏంటంటే అందులో మనం కూడా ఉన్నాము. మీరు కూడా రెస్పాన్సిబుల్ ఫీల్ అవ్వాలి. మీ పిల్లలకి, మగ పిల్లలకే ఇవాళ హ్యాపీ. ఆడపిల్లల్ని కనాలంటేనే భయం వేసే రేంజ్కి వచ్చేసాం.